స్థాయిలోకి వస్తానని నేనే అనుకోలే. ఇన్ఫాక్ట్ నాకు ఆ రోజు బాగా గుర్తుంది, శ్రీకాంత్ అండ్ అమరన్న ఎమ్మెల్యేలు మా కడప జిల్లాకు సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్యే. ఎందుకంటే నాకు ఎమ్మెల్యే నాకు అసలు నేను నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ పొద్దు నేను హైదరాబాద్లో లేను కాబట్టి అసలు నాకు పరిచయాలు కూడా లేవు. ఒక్క కడప జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రమే కాస్త కూస్తూ నాకు పరిచయం ఉన్న వ్యక్తులు. ఎందుకంటే కడపకు నేను రెగ్యులర్గానే పోతా ఉంటాయి కాబట్టి నెలకు ఒకసారి ఖచ్చితంగా కడపకు పోయి అక్కడ మా ఇన్స్టిట్యూషన్స్ అవన్నీ ఉన్నాయి, చారిటీ బాగా చేస్తాం, అవి చూసుకునే కార్యక్రమాలు చేస్తాయి కాబట్టి ఖచ్చితంగా నేను కడపకు పోయేవాడిని. కడప జిల్లా ఎమ్మెల్యేల వరకు కాస్త కూస్తా నాకు పరిచయం. ఆ రోజు నేను పార్టీ నుంచి బయటకు వచ్చేటప్పుడు శ్రీకాంత్ అమర్ వాళ్ళిద్దరు మాత్రం నా దగ్గరికి వచ్చి నీతో పాటు నేను కూడా వచ్చేస్తున్నామన్నా అంటారు. నా దాంట్లో నుంచి వచ్చిన మాట ఏం తెలుసా, వద్దు శ్రీకాంత్, వద్దు అమరన్న అన్న. నా భవిష్యత్తు ఏందో నాకే తెలియదు. అందరూ అంటున్నారు నేను పొలిటికల్ ఒబ్లీవియన్లోకి వెళ్ళిపోతున్నానని. ఎందుకనంటే సింబల్ లేదు, ఎలక్షన్లు వస్తాయి, రూలింగ్ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేయబోతున్నాం, రాజీనామా చేసినాం, రూలింగ్ పార్టీకి వ్యతిరేకంగా ఎలక్షన్స్, పార్టీ లేదు, సింబల్ లేదు, సింబల్ 14 రోజులు సింబల్ వస్తుంది, సింబల్ తెలియదు. అటువంటి పరిస్థితుల్లో నా భవిష్యత్తు ఏందో నాకే తెలియదు. నన్ను నమ్ముకొని మీరు రావడం వద్దు శ్రీకాంత్, నేను తట్టుకోలేను, మీకు ఏదన్నా మీ కెరియర్స్కి ఏదైనా ఇబ్బంది అయితే అని చెప్పి నేను వద్దన్నా. ఆ రోజు ఈ స్టేజ్లోకి వస్తానన్న సంగతి వస్తానని నేనే అనుకోలే. కేసులు పెడతారని అసలు అవన్నీ ఏ స్టేజ్కి వాళ్ళు పోతారనేది ఆలోచన, ఏ స్టేజ్కి వాళ్ళు పోతారని ఆలోచన చేసి భయపడే పరిస్థితి కాదు. ఒక మాట చెప్పినాం, మాట కట్టుబడి ఉన్నాం, జరిగేది జరుగుతుంది, పైన దేవుడు ఉన్నాడు. ఎదురింటి సన్నింటి జగన్మోహన్ రెడ్డి అనే నేను అని ఎప్పుడు అంటారు? దేవుడు ఆశీర్వదించి ప్రజలు దీవించినప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది. 2019లో వైసీపీ గెలవకపోతే పార్టీ ఉండదు. దేవుడు ఆశీర్వదించినప్పుడు, ప్రజలు దీవించినప్పుడు మేబీ 2019లోనే జరుగుతున్నాము, 2018లోనే జరుగుతున్నాము చెప్పలేము. కానీ థ్యాంక్ యూ. ఇది జగన్మోహన్ రెడ్డి గారి అంతరంగం, తన మీద వస్తున్న ఆరోపణలకు సంబంధించి. ఎందుకంటే క్లారిటీ ఇచ్చేదేముంది, ఆరోపణలుగా తీసుకుని వదిలేసి ప్రజల ఆశీర్వాదం, దేవుడు దీవెన కోసం తను ఎదురు చూస్తున్నాను.